హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బియ్య పిండి కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్, తర్వాత బొంబాయి రవ్వ, తర్వాత కొంచెం గోధుమ పిండి లేదంటే మైదా పిండి. మేము ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాం ఫ్రెండ్స్, మైదా మంచిది కాదు అని చెప్పేసి. తర్వాత పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. తర్వాత సన్నగా తరిగిన అల్లం, సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, జీలకర్ర వేసుకొని బాగా తిప్పుకోండి ఫ్రెండ్స్. బాగా కలబెట్టాలి, బాగా దానికి పట్టాలి పిండికి. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి. తర్వాత సరిపడినన్ని వాటర్ బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్నాం కదా, వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. బాగా నీళ్ళ మధ్యగా ఎలా ఉంటాయో అలా కలుపుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని దోశ వేసేసుకోవడమే. ఏంటి రౌండ్గా వేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? రవ్వ దోశలో రౌండ్ వేయాలంటే ఎక్స్పర్ట్స్ అయి ఉండాలన్నమాట. మనం ఏదో అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి బ్యాచిలర్స్ కుకింగ్ అంటే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలి అంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.